ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదటగా స్టేట్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ గారు గవర్నమెంట్ డాక్టర్ సుధాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. లాస్ట్ చూసేద్దాం సార్. అలాగే ఎన్ఎస్ఎస్ న్యూఢిల్లీ వారి ఆదేశాల మేరకు, రీజనల్ డైరెక్టరేట్ ఎన్ఎస్ఎస్ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు స్వచ్ఛత 2026లో భాగంగా మనకి మాసివ్ క్లీనింగ్ అనేది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ద్వారా 3 ప్లేసెస్లో మాసివ్ క్లీనింగ్ ఏర్పాటు చేయమని చెప్పారు. అందులో భాగంగా ఆ 3 ప్లేసెస్ ఏంటంటే, ఒకటి ఆర్టీసీ బస్ స్టాండ్, ఫస్ట్ జీజీహెచ్, గవర్నమెంట్ హాస్పిటల్స్, 2 రైల్వే స్టేషన్స్, 3 బస్ స్టాండ్స్. ఈ 3ంటికి కూడాను స్వచ్ఛతా ప్రోగ్రాము జిల్లా వారీగా ఎప్పటి నుంచో గత 3 నెలల నుంచి జరుగుతుంది. సో ఆ కార్యక్రమంలో భాగంగా మన యూనివర్సిటీకి ఈ స్వచ్ఛతా ప్రోగ్రాము అలొకేషను రీజనల్ డైరెక్టరేట్ హైదరాబాద్ వాళ్ళు అలొకేట్ చేశారు. సో ఆ భాగంగా మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గారు దివ్య తేజమూర్తి గారు, అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని ఒక ఐకానిక్, ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచిన మన ఎస్ఎస్వి గారు, అలాగే సూపరింటెండెంట్ గారు ఎస్ఎస్వి గారు, అలాగే సపోర్టింగ్ స్టాఫ్, ఈరోజు మీరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మాసివ్ క్లీనింగ్లోకి భాగంగా మీరు జాయిన్ అయ్యారు. మీ మనసు స్వచ్ఛతగా ఉంచుకోండి. ఇక్కడ టోటల్గా మీరు చేసే కార్యక్రమం తర్వాత చూస్తే బిఫోర్ ఆఫ్టర్ ఆ డిఫరెన్స్ కనిపించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని కలెక్ట్ చేయండి. అలాగే యూజ్డ్ టీ కప్స్ కావచ్చు, గ్లాసెస్ కావచ్చు, అలా కలెక్ట్ చేయండి. క్యాంపస్ అంతా కూడాను క్లీన్గా ఉంచండి. గార్బేజ్ ఫ్రీ క్యాంపస్ లాగా, అలాగే స్వచ్ఛత అనేది ఈ క్యాంపస్లో కనిపించాలి, ఈ హాస్పిటల్లో కనిపించాలి. నెలకు ఒకసారన్నా ఇలాంటి ప్రోగ్రామ్ ఈ హాస్పిటల్లో నిర్వహించాలని మన ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కోరుతున్నాను. అలాగే ప్రోగ్రామ్ ఆఫీసర్ కోరుతున్నాను. ఆర్వీఆర్ఎన్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చేసిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్, సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉపేంద్ర గారిని, అలాగే విద్యార్థుల్ని, అలాగే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలాంటి అవకాశం ఇచ్చిన మన సూపరింటెండెంట్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి రూపుదిద్దించుకున్న మన దివ్య తేజమూర్తి గారికి, మీరందరికీ కూడాను ఈరోజు స్వచ్ఛత మాసివ్ క్లీన్లో ఇన్వాల్వ్ అయి చేయండి. ఎక్కడా కూడాను మీ బిహేవియర్ని అడుగడిన ఈ సూపరింటెండెంట్ గారి నుంచి, డోనార్స్ దగ్గర నుంచి, హాస్పిటల్లో డాక్టర్స్ నుంచి వాళ్ళ కృషికి మీ కృషి కూడా తోడైతే, ఆ కృషి అంటే ఏం లేదు, మీరు గొప్ప కార్యక్రమాలు చేయొద్దండి. స్వచ్ఛత మీ ఆస్తి అనుకోండి, స్వచ్ఛత శ్వాస అనుకోండి. ఈరోజు ఆ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా తీసుకోండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి, మరి క్లీన్లీనెస్ గురించి మీరు మంచిగా ఇన్వాల్వ్ అయి చేయండి. సో మీ అందరికీ కూడాను మా బెస్ట్ విషెస్ అన్నమాట. మీరు మాట్లాడండి.